ఇంకెరోజు అయితే 19వ తేదీ జూన్ నెల 2024 బుధవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతిని ఎంత పోల్చుకుంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా వెయిట్ అని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిండే కదా, మనమైతే మిషన్ 100K అంటే ఎప్పుడైతే పెట్టుకున్నామంటే మీరేం ఒక్క రూపాయి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతే చాలు. మన ఛానల్ అయితే ఎవరిని ₹1 అడగదు. ఇంకా ఏమన్నా మనం 100K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నాకు తోచినంత సహాయం నేనే మీకు చేస్తాను. తోచినంత అంటే ఒక 5,000 కానీ 10,000 కానివ్వండి, 15,000 20,000 కానీ నేనే తోచినంత మీకే సహాయం చేస్తాను. మీరేం నాకేం ₹1 కట్టాల్సిన అవసరం లేదు. సో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మిషన్ 100K ఉన్నాం కాబట్టి, అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇక్కడ విషయానికి వస్తే మీరేం మన ఛానల్ అయితే ఎవరిని ₹1 అడగదు. మీరు ఎవరికి నా ఛానల్ తరపున అయితే ఎవరికి కట్టద్దండి. మనమైతే ఎవరిని ₹1 అడగము. ఇదండి, మన ఎవరన్నా మీకు అడుగుతున్నా కూడా మీరు ఎవరికి కట్టద్దండి. ఇదండి నేను చెప్పేది ఎప్పుడు ఇదే. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి. మనం ముందుగా జీపీఆర్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఎంఆర్ఎం మండీకి నేనుతో పోల్చుకుని దిగుమతి పెరిగింది. ఎంఆర్ఎం మండీకి మాత్రం మళ్ళా మిగతా మండీలన్నిటికీ అంటే జీపీఆర్ మండీలు మొత్తం చూసుకున్నా కూడా దిగుమతులు అయితే పెద్దగా మార్పు. అలాగే టీవీఎస్ మండీని ఇక్కడ చూసుకుంటే టీవీఎస్ మండీకి అలాగే సిఎంహెచ్ ఇంకా 2-3 మండీలకు మాత్రం దిగుమతి పెరిగింది. తదితర మండీలకు తగ్గింది. ఓవరాల్ గా మనం టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా ఈ పక్కన జీపీఆర్ మండీ లైన్ కంపేర్ చేసుకున్నా అలాగే టీవీఎస్ మండీ లైన్ మొత్తం కంపేర్ చేసుకున్నా కూడా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ ఎన్నో షెట్ల దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. 1-2 మండీలకు 2 ఇంకా 3-4 మండీలు కొంచెం ఇటుగా వచ్చిన ధరల్లో పెద్దగా వేరియేషన్స్ ఉండకపోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఒక్కొక్కసారి మనకి 6 గంటల తర్వాత కూడా దిగుమతులు అనేది రావచ్చు. సో ఇదండి ప్రస్తుతానికి కూడా ఇన్ఫర్మేషన్. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సో మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.